ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి వ్లాగ్లో నా సెకండ్ ట్రైమిస్టర్ మార్నింగ్ టు నైట్ ఫుల్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, అలాగే ఇల్లు, కుకింగ్, దన్వి, యూట్యూబ్ వర్క్, అలాగే ప్రెగ్నెన్సీ కేర్, ఇవన్నీ కూడా నేను స్ట్రెస్ లేకుండా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఈ టైంలో నేను ఫాలో అవుతున్న కొన్ని హోమ్ మేకింగ్ టిప్స్ అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడంతా మార్నింగ్ 7 or 7:30కి లేవగలుగుతున్నాను. ముందులాగా 4:35కి అంతా లేవడం అస్సలు పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ మొత్తం సరిగ్గా నిద్ర ఉండదు. అందులో సెకండ్ ట్రైమిస్టర్లో మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ప్రాపర్ స్లీప్ ఉండక కొంచెం లేట్గానే లేస్తాను. డేని కూడా స్లోగానే స్టార్ట్ చేస్తాను. లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వామ్ వాటర్తో అయితే నా డేని స్టార్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ నా కిచెన్ డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోతుంది. నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో డిఫికల్ట్ టాస్క్ అనిపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడమే. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా స్మెల్స్ పడక, ఎనర్జీ లేక, ఇంకా సెకండ్ ట్రైమిస్టర్లో ఏవేవో హెల్త్ ఇష్యూస్ నాకు తెలియని పేర్లు కూడా ఉన్నాయి. సో దీనిలో వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఎవరైనా చేసి పెడితే బాగుండు, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఒక 11 o'clock తర్వాత అప్పుడు ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆ తర్వాత కుక్ చేయడానికి ఇష్టంగానే చేస్తాను. ఆ కొంచెం టైం మార్నింగ్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. కాకపోతే నన్ను నమ్ముకుని 3 ఉన్నారు కడుపులో ఉన్న బేబీతో పాటు. సో ఒకరోజు 2 రోజులు అయితే ఏదో బయట తెచ్చుకోవచ్చు, కానీ డైలీ అంటే అది హెల్త్కి మంచిది కాదు కదా అనేసి కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా నైట్ సోక్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. మన వ్యూవర్ ఒకరు అడిగారు, డ్రై ఫ్రూట్స్ అర్లీ మార్నింగే తింటుంటే, అంటే ఎంటీ స్టమక్లో తింటుంటే వామిట్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది నాసియా వల్ల అనేసి. అలా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్లో తీసుకోండి. అప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ అంతా తగ్గుతుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. మనకు కావాల్సిన మంచిగా ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మన బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి, మనం కూడా హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏబీసీ ప్యాన్ కేక్ చేస్తున్నా. యాపిల్, బనానా, క్యారెట్, అలాగే ఎగ్స్, ఓట్స్ కూడా వేసి చేస్తున్నా. ఇది హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. మనకు ఎక్కువ టైం పట్టదు. సో క్విక్గా అయిపోతుంది. మంచి ఎనర్జీని ఇస్తుంది ఇది. మోస్ట్లీ ఈ మధ్య అంతా కూడా ఇలా ప్యాన్ కేక్స్ కానీ, ఓట్స్ రెసిపీస్ కానీ, లేకపోతే ఉరద్ దాల్ కంజీ, బ్లాక్ ఉరద్ దాల్ కంజీ, రాగి కంజీ, ఇలాంటివి కొంచెం బాగా న్యూట్రియంట్స్ ఉండేలాగా అందులోనే డ్రై ఫ్రూట్స్, మిల్క్, లేకపోతే ఫ్రూట్స్, ఎగ్ ఇలా యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. క్విక్గా కూడా అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇవే ఉంటాయి. రిమైనింగ్ డేస్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ అయ్యేలోగా నేను మధ్యాహ్నం టొమాటో పప్పు చేద్దాం అనుకున్నా. దీనికోసం పప్పు నానబెడుతున్నా. నేను ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు ఈ 3 కలిపే ప్రిపేర్ చేస్తే ఈక్వల్ రేషియోలోనే. సో ముందుగానే మినిమం ఒక 5 to 6 hours అన్న సోక్ అవ్వాలి కాబట్టి మార్నింగే సోక్ చేసి పెట్టేస్తాను. మా కోసం అయితే ప్లెయిన్ ప్యాన్ కేక్స్ వేసుకున్నాము. ధన్వి కోసం వచ్చి ఇలా పైన చాకో చిప్స్ వేసాను. తనకు చాలా ఇష్టం ఇలా చాకో చిప్స్ వేస్తే. పిల్లలకి మనం చేసే దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా ఈ ప్యాన్ కేక్స్ కుక్ చేస్తూనే నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వామ్ వాటర్లోకి నైట్ సోక్ చేసి పెట్టిన సబ్జా సీడ్స్, ఒక హాఫ్ లెమన్, 1 to 2 teaspoon హనీ కలిపి తీసుకుంటాను. ఈ టైంలో కూడా డీటాక్స్ డ్రింక్స్ మంచిదేనా అంటే, ఇది ఓన్లీ డీటాక్స్ డ్రింక్ అనే కాకుండా మనకు హైడ్రేటింగ్గా ఉండడానికి, అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి, మనకు డే ఫుల్ ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టైంలో మనకు ఎంత వీలైతే అంత లిక్విడ్స్ని ఏదో ఒక ఫామ్లో తీసుకుంటూ ఉండడం వల్ల అమ్నోటిక్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతాయి. నేను ఒకరోజు సబ్జా సీడ్స్ తీసుకుంటే ఒకరోజు చియా సీడ్స్ తీసుకుంటా. సో దీనివల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన బాడీకి అందుతాయి. ఇదంతా అయ్యేసరికి టైం 8 అయితే అవుతుంది. ఇంకా మా ధన్విని కూడా లేపించేసి తనని రెడీ చేసేస్తున్న స్కూల్కి. తన దగ్గర నచ్చేది ఏమంటే చక్కగా తనే బ్రష్ చేసుకుంటుంది. స్నానం చేపించి రెడీ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి బయలుదేరుతుంది.
మాకు కుదిరినప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఆయన తనకు స్నానం చేపిస్తారు, కుదిరినప్పుడు నేను చేపిస్తూ ఉంటాను. ఇలా ఇద్దరం బ్యాలెన్స్డ్గా అయితే మేనేజ్ చేస్తూ ఉంటాము. మా ధన్వికి ఏమంటే ప్యాన్ కేక్స్ కానీ ఓట్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. రెడీ అయ్యాక తిందూరా అన్నా కూడా ఆగదు, నేను రెడీ అవుతూనే తింటాను ఉంటుంది. ఇక సరే అనేసి తను అలా తింటుంటే రెడీ చేసేసి ఆ తర్వాత తనతో పాటే నేను కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో 9 o'clock లోపల నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలానే ఉంటుంది. నేను రీసెంట్గా ధన్వి ఫుల్ డే రొటీన్ కూడా షేర్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఇద్దరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాము. ఎన్ని కబుర్లు చెప్తుందో తనైతే నాకు అసలు కొంచెం రిలాక్సింగ్ టైం లాగా ఉంటుంది. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ధన్విని స్కూల్ బస్ ఎక్కిచ్చేసి ఆ తర్వాత నేను ఒక 15 to 20 minutes వాక్ అయితే చేస్తాను లాన్లో. ఈ లాన్లో వాక్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేసి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇలా మార్నింగ్స్ వాక్ చేయడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. గ్రాస్లో నడవడం వల్ల మనకున్న లెగ్ క్రాంప్స్ తగ్గుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నేను ఇలా వాక్ చేసేటప్పుడు గైడెడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే వింటూ వాక్ చేస్తా, లేదంటే ఏమైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ వింటూ ఉంటాను. సో కొంచెం ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంటుంది. సో వెళ్ళి ఏమేమి కావాలో వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చేస్తాను. మోస్ట్లీ నేను ఎవ్రీ 2 days వన్స్ తెచ్చుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి కదా, ఎందుకు వారానికి సరిపడా తెచ్చిపెట్టుకోవడం అనేసి. ఎలాగో వాక్కి వెళ్తాం కిందకి, వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే పనిలో పని అయిపోతుంది. ఇంకా నన్ను చాలామంది మెడిసిన్స్ ఏ టైంలో తీసుకుంటున్నారు, ఏవేవి తీసుకుంటున్నారని కూడా అడిగారు. డిపెండ్స్, అది ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కళ్ళకి కొన్ని సప్లిమెంట్స్ ఎక్కువ ఇవ్వచ్చు, కొంతమందికి తక్కువ ఇవ్వచ్చు. ప్రజెంట్ నేనైతే కాల్షియం, ఐరన్ అలాగే ఎకోస్ప్రింగ్ ఈ 3 tablets మాత్రమే డాక్టర్ తీసుకోమన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటాను. అది కూడా నేను ఎప్పుడే కానీ ఫుడ్ తిన్న తర్వాత ఒక 1/2 hour 45 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాతనే ట్యాబ్లెట్ వేసుకుంటా. సో దట్ మనకు ఫుడ్తో పాటు వేసుకుంటే సమ్టైమ్స్ రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలా అవ్వకుండా ఉంటుంది. నన్ను ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు యూట్యూబ్ వర్క్ ఏ టైంలో చేస్తారు, మీరే చేస్తారా లేకపోతే ఎడిటింగ్ అంతా వేరే ఎవరైనా చేసిస్తారా, కొంచెం రెగ్యులర్గానే షేర్ చేస్తున్నారు కదా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ అనేసి. యూట్యూబ్ ఎడిటింగ్ అంతా కూడా నేనే చేస్తాను. ఇలా ఆ వాకింగ్ అంతా అయిన తర్వాత నాకు ఎనర్జీ ఉంది, ఓపిక ఉంది, ప్రీవియస్ నైట్ బాగా నిద్రపోయాను అంటే ఎడిటింగ్ చేస్తాను, లేదు అంటే ఈ టైంలో పడుకొనేస్తాను 1.5 hours నేను. సో ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోలేకపోను, ఎందుకంటే ఈరోజు నేను ఎడిటింగ్ చేయకపోతే వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఏమంటే కన్సిస్టెన్సీ కోసం నాకు వీలైనంత వరకు ఎనర్జీ ఉన్నంత వరకు ఎడిట్ చేస్తాను. మోస్ట్లీ 10-15కి కూర్చుంటే 12 o'clock వరకు కూడా ఇన్ బిట్వీన్ బ్రేక్స్ తీసుకుంటూ ఎడిటింగ్ అయితే చేస్తాను. అందుకే ఒక లాంగ్ వీడియో షేర్ చేయడానికి 2 to 3 days టైం అయితే పడుతుంది ఎడిటింగ్కి. ఇన్ బిట్వీన్ నేను షార్ట్స్ అలాగే రీల్స్ 2 కూడా షేర్ చేయాలి కాబట్టి దానికి కూడా ఎడిటింగ్ టైం పడుతుంది. అగైన్ నాకు డేలో ఈ టైం తప్పితే మిగతా ఏ టైంలో నేను ఎడిటింగ్ కూర్చోలేను, ఎందుకంటే ధన్వి 1 o'clockకి స్కూల్ నుంచి వచ్చేస్తుంది. తను వచ్చిన తర్వాత మోస్ట్లీ తనతోటే టైం సరిపోతుంది. నెక్స్ట్ కుకింగ్ కానీ, నేను రెస్ట్ తీసుకోవడము, నెక్స్ట్ యోగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా టైం సరిపోదు. మార్నింగ్ ఈ 1.5-2 hours మాత్రమే యూట్యూబ్ వర్క్ కోసం టైం స్పెండ్ చేస్తాను. అండ్ అటే స్ట్రెచ్ ఎక్కువసేపు కూడా మనం కూర్చోకూడదు, లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మధ్యలో లేచి నేను స్నాక్స్ తీసుకోవడము, లేదంటే ఇంకా చిన్న పనులు ఏమైనా ఉంటే ఒక 5-10 minutes బ్రేక్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే అరౌండ్ ఒక 11-11:15 ఆ టైంలో మిడ్ మార్నింగ్ స్నాక్స్ అయితే తీసుకుంటాను. ఇవాళ స్నాక్కి ఒక కివీ ఫ్రూట్ అలాగే ఆరెంజ్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 12 o'clock నుంచి 1 o'clock ఈ 1 hour గ్యాప్లో అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇవాళ లంచ్కి టొమాటో పప్పు, రెడ్ క్యాబేజ్ ఫ్రై చేద్దాం అనుకున్నా. మార్నింగ్ వెజిటేబుల్ షాప్కి వెళ్ళినప్పుడు పచ్చి మామిడికాయ కూడా దొరికింది. సో ఇది వేస్తే పప్పులోకి ఇంకా బాగుంటుందనేసి పచ్చి మామిడికాయ, టొమాటో వేసి పప్పు అయితే చేస్తున్నాను. నన్ను చాలామంది వీక్లీ మీల్ ప్రెప్స్ వీడియో షేర్ చేయండి ఇంతకు ముందులాగా అంటున్నారు. టు బీ ఫ్రాంక్, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మీల్ ప్లాన్ కానీ మీల్ ప్రెప్స్ కానీ చాలా తగ్గించేశాను. మీల్ ప్లాన్ కూడా ఎందుకు చేయడం లేదు అంటే, నాకు 1 week మొత్తంది నేను ప్లాన్ చేశాను అనుకోండి, ఒక్కొక్కసారి తినాలనిపించదు, ఆ టేస్ట్ అసలు నచ్చకపోవచ్చు. సో అలా ప్లాన్ చేసుకొని కావాల్సినవన్నీ తెచ్చుకొని ప్రెప్స్ అన్నీ చేసి పెట్టుకొని వేస్ట్ అయ్యాయి, కొద్ది రోజులు అలా జరిగాయి. కాబట్టి ముందు రోజు నైట్, అంటే రేపు ఏం చెయ్యాలనేది ముందు రోజు నైట్ ప్లాన్
ప్లాన్ చేస్తున్నాను అంతే. 1 వీక్ ప్లాన్ లాగా అయితే చేయడం లేదు, బికాజ్ నాకున్న కండిషన్స్ని బట్టి. మీలో ఎవరికైనా కావాలి రెఫరెన్స్ కంటే ఇంతకుముందు ఓల్డ్ వ్లాగ్స్లో చాలా వరకు వీక్లీ మీల్ ప్లాన్ ఇవి షేర్ చేశాను. సో రెఫరెన్స్గా తీసుకొని మీ ఓన్ మీల్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆ టైం సేవింగ్ టిప్ ఏమి అంటే, మనం కిచెన్లో ఉన్నప్పుడే కిచెన్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసేసుకోవాలంటే, ఇప్పుడు పప్పుడికే లోపల పోయి కూర్చొని టీవీ చూడడమో లేకపోతే ఇంకేదో పని చేసుకోవడం కన్నా పప్పుడికే లోపల మిగతా పని ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ కుకింగ్ కానీ, లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము, పాత్రలు ఏమైనా కొన్ని ఉన్నాయంటే ఎప్పటికప్పుడు వాష్ చేసి పెట్టేసుకోవడం చేయొచ్చు. ఇంకా మేము పాత్రలు డిష్ వాషర్కి వేస్తాం కాబట్టి మార్నింగే మోస్ట్లీ అన్లోడ్ చేస్తాను. కుదరినప్పుడు ఇలా లంచ్ ప్రిపేర్ చేసే టైంలో చిన్నగా ఏదైనా టైం గ్యాప్ దొరికినప్పుడు అప్పుడు అన్ని పాత్రల్ని సర్దేస్తూ ఉంటాను. సో దట్ మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. కుకింగ్ అంతా అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోగా ధన్వి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. అరౌండ్ 1:15 ఆర్ 1:30 మధ్యలో మేము లంచ్ అయితే చేస్తాము. ఇది ఇవాళ మా లంచ్ అయితే టొమాటో, మామిడికాయ పప్పు, రెడ్ క్యాబేజ్, ఎగ్ ఫ్రై, లాస్ట్లో కొద్దిగా కర్డ్. ఖచ్చితంగా ఒక కప్ కర్డ్ కానీ కర్డ్ రైస్ కానీ తీసుకుంటాను. ఎగ్ కూడా కంపల్సరీ, డాక్టర్ డైలీ 2 eggs అయితే తీసుకోమన్నారు. అది ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ 1 ఎగ్ అయినా తీసుకుంటా, లేదంటే ఇలా ఫ్రైలోకైనా కానీ తీసుకుంటూ ఉంటాను. ఇక లంచ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేస్తాను ఇంట్లోనే. ఇంకా లంచ్ చేసేసరికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, బాగా టైర్డ్ అయి ఉంటాను కదా ఆ టైం కల్లా. కాకపోతే తిన్న వెంటనే పడుకుంటే మనకు అసిడిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, మనకు హార్ట్ బర్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత ఒక 1 hour అయినా గ్యాప్ ఇస్తా, ఆ తర్వాతే పడుకుంటా. ఈ 1 hour గ్యాప్లో కాసేపు వాక్ చేయడం, ఆ తర్వాత బుక్ రీడింగ్ కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ కానీ చేస్తాను. ఇవాళ వచ్చేసి మండల ఆర్ట్ అయితే చేస్తున్నాను. ఈ మండల ఆర్ట్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ వెరీ సూన్ నేను మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసే కొన్ని యాక్టివిటీస్ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాంటి యాక్టివిటీస్ అన్ని లిస్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో 1 by 1 షేర్ చేస్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా లంచ్ చేసిన ఒక 1 hourకి ఐరన్ సప్లిమెంట్స్ అయితే తీసుకుంటాను. ఎప్పుడే కానీ ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కాల్షియం రిలేటెడ్ ఫుడ్ అంటే మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోకూడదు. ఇంకా కుదిరితే ఏవైనా కొంచెం పుల్లగా ఉండే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఆ తర్వాత ఒక 1.5 hour అయితే పడుకుంటాను. ఈ టైంలో మనకు రెస్ట్ చాలా ఇంపార్టెంట్. 8 to 10 hours మినిమం స్లీప్ ఉండాలి. మనకు మోస్ట్లీ నైట్ టైమ్స్ అంతా ప్రాపర్ స్లీప్ ఉండదు కాబట్టి డే టైంలో కుదిరితే 1 to 2 hours పడుకున్నా కూడా మంచిదే. నిద్ర లేచాక టెండర్ కోకోనట్ అయితే తాగుతున్నాను. మోస్ట్లీ నేను మిడ్ మార్నింగ్ తాగడానికి ట్రై చేస్తాను, కుదరలేదు అన్నప్పుడు ఇలా ఆఫ్టర్నూన్ నిద్ర లేచాక తాగుతాను. ఆ తర్వాత 4:35 ఇన్ బిట్వీన్ ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకుంటుంటాను. మోస్ట్లీ ఏమైనా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్నాక్స్ ఉంటే అవే తీసుకుంటా, లేకపోతే ఫ్రూట్స్ కానీ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఓపిక ఉంది అంటే స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటా. అదర్వైజ్ సింపుల్గా అయిపోయే స్నాక్స్ లేదంటే పాలు కానీ లేదా హెల్త్ మిక్స్ కలిపి తీసుకోవడం, ఇలాగే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయితే సింపుల్గానే ఉంటుంది, ఎక్కువసేపు నిలబడి కుక్ చేసేలాగా అయితే పని పెట్టుకోను, అంత ఓపిక ఎనర్జీ రెండు ఉండవు. ఇవాళ అయితే స్వీట్ పొటాటోని స్టీమ్ చేశాను. మనకు ఈ ప్రెగ్నెన్సీలో స్వీట్ పొటాటో చాలా చాలా మంచిది, బేబీ హెల్దీ వెయిట్ గెయిన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు కావాల్సిన మంచి మిక్స్డ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్, ఫైబర్ కూడా మనకు అందుతుంది. ఆ తర్వాత అరౌండ్ 5 to 6 అలాగా తనకి ప్లే ఏరియాకి అయితే పిలుచుకెళ్తాను. నేను వాక్ చేసినట్టు ఉంటుంది, తనకు అవుట్డోర్ యాక్టివిటీ అయినట్టుగా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే ఈవినింగ్ మనకు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ చేస్తున్నాను. కుదిరితే మార్నింగ్ లేదా ఈవినింగ్ కంపల్సరీ ఇంట్లో పూజ చేస్తాను. ఈవినింగ్స్ డెఫినెట్లీ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు టీవీలో అయితే ప్లే చేస్తాను. ఆ రోజు ఏ దేవుడికి డెడికేటెడ్గా ఉంటే ఆ దేవుడి నామాలు కానీ లేదా శ్లోకాలు కానీ ఖచ్చితంగా చదువుతాను. మళ్ళీ ప్రెగ్నెన్సీలో పూజ చేయకూడదని మాత్రం కమెంట్ చేయకండి, నేను దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా టిల్ డెలివరీ ముందు వరకు కూడా పూజ చేశాను. దానివల్ల ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. పూజ అనేది ఏదో కోరికలు కోరుకొని జరుగుతాయని కాదు,
మనకు అది రొటీన్, ఒక డైలీ హ్యాబిట్ లాగా. అలాగే మనకు పాజిటివ్ మైండ్ సెట్ కోసం ఇంట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది పూజ చేస్తే. సో ముందు నుంచి నాకు అది అలవాటు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రెగ్నెన్సీలో మానేయమని ఎవరు కూడా చెప్పరు. ఆ తర్వాత పాలల్లో బాదం పౌడర్ అయితే కలిపి తీసుకున్నాను. ఈ బాదం పౌడర్ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను, చాలా మంచిది హెల్త్కి. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ప్రెగ్నెంట్ విమెన్ అనే కాదు, ఇన్ జనరల్గా పిల్లలు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత నైట్ డిన్నర్కి చపాతీ కోసం చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నాను. కాసేపు కలిపి పెట్టేస్తే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి అనేసి. ఇంకా ఈ పనంతా అయ్యేసరికి 7:15 అలా అవుతుంది. ఈ టైంలో నేను యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే చేస్తాను. మామూలుగా అయితే నేను వాక్కి వెళ్ళేదాన్ని కాదు ఈవినింగ్. ఆ టైంలో ఒక 1 అవర్ కూడా యోగా చేసేదాన్ని. ఈ 6th మంత్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయని చెప్పాను కదా, వెరికోస్ విన్, వర్టిగో, దీనివల్ల కళ్ళు తిరిగేవి. కళ్ళు మూసుకున్నా కూడా యోగా చేయలేకపోయాను. ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్గా కంప్లీట్ బ్రేక్ ఇచ్చేసా యోగాకి. నా బాడీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయనప్పుడు మనం ఫోర్స్ చేయలేం కదా అనేసి అప్పటి నుంచి ఈ బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్ అయితే జెంటిల్గా చేస్తూ ఉన్నాను. ఈ బాల్ వచ్చేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకుంది. అప్పుడు స్క్వాట్స్ అన్నీ చేసేదాన్ని, డక్ వాక్, అలాగే ఈ బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్ చాలా హెవీగానే చేశాను. అప్పుడు సపోర్ట్ చేసింది, నా బాడీ కండిషన్ వేరే ఉండే. ఈ ప్రెగ్నెన్సీలో అవ్వడం లేదు. ఇట్స్ ఓకే, మన బాడీ చెప్పింది మనం వినాలి కదా అన్నట్టుగా ఒక 15 to 20 మినిట్స్ ఈ బాల్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను. మీలో ఎవరైనా కూడా చెయ్యాలి అనుకుంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి సేఫ్, బట్ మంచి యోగా ట్రైనర్ ఆర్ ప్రాక్టీషనర్ దగ్గర తెలుసుకొని చెయ్యాలి. ఇనిషియలీ చేసేటప్పుడు స్లిప్ అయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకరి సపోర్ట్ తీసుకొని చెయ్యాలి. ఆ తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్, ప్రాణాయామ అయితే చేస్తా, లేదా ఓం చాంటింగ్ చేస్తాను. సో ప్రతిరోజు అన్నీ అని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నట్టుగా ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటాను. ఆ తర్వాత అరౌండ్ 8:30, 9కి డిన్నర్ అయితే చేస్తాము. ఇవాళ ఆఫ్టర్నూన్ చేసిన పప్పు క్యాబేజ్ ఫ్రై ఉన్నింది, దీనికి చపాతీలు అయితే చేశాను. ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వాక్ చేస్తాను. నైట్ టైం కూడా ఎవ్రీ టైం ఫుడ్ తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ అయితే వాక్ చేస్తాను, మంచిగా డైజెస్ట్ అవుతుందనేసి. ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. నేను వీలైనంత వరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 10 మినిట్స్ లోపలే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది. పాత్రలు అయితే మా ఆయన డిష్ వాషర్కి లోడ్ చేసేస్తారు. ఆ పని నేను కొద్ది రోజులుగా ఆ పనికి అయితే బ్రేక్ ఇచ్చేసాను. కుదరడం లేదు, అంటే సింక్ దగ్గర నిలబడి అవన్నీ క్లీన్ చేయడానికి అవ్వడం లేదు బ్యాక్ పెయిన్ వల్ల. సో ఆ డ్యూటీ మా ఆయన చూసుకుంటారు. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ డే కోసం ఏమైనా ప్రెప్స్ ఉంటే, అంటే పప్పులు సోక్ చేయడం కానీ వేరే ఏదైనా ఉంటే అవి చేసి పెట్టేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కావాల్సిన డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ నైటే సోక్ చేసి పెట్టేస్తాను. ఇక్కడితో నా కిచెన్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. మన డేని ఎంత పాజిటివ్గా రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేస్తామో డే ఎండ్ చేసేటప్పుడు కూడా అంతే పాజిటివ్గానే ఎండ్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ డేకి ఒక ఎనర్జీ ఉంటుంది. సేమ్ రొటీన్ అయినా మన హోమ్ మేకర్స్కి ఏమవుతుందంటే పొద్దు నుంచి రాత్రి వరకు అదే రొటీనే ఉంటుంది. సమ్టైమ్స్ బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మన డేని ఎలా ఎండ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీ డైలీ ధన్వికి ఒక స్టోరీ అయితే చెప్తాను. ఆ తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నల్ అయితే రాస్తాను. దీని గురించి ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను. చాలా చాలా మనకు పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది అండ్ మంచి లైఫ్ టైం మెమరీని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ డేకి ఏమేమి వర్క్స్ ఉన్నాయి, అలాగే ఏమేమి కుక్ చేయాలనేసి కూడా నా జర్నల్లో అయితే నోట్ డౌన్ చేసుకున్నాక నేను కూడా బుక్ చదువుతాను. అయితే మా భగవద్గీత కానీ లేకపోతే నేను మేనిఫెస్టేషన్ గురించి రిలేటెడ్ బుక్స్ అయితే చదువుతాను. సో ఏదో ఒక బుక్ అయితే ఒక 15 to 20 మినిట్స్ చదువుతాను. ఇంకా ఆ తర్వాత ఖచ్చితంగా పడుకోబోయే ముందు కొద్దిగా వేడి నీళ్ళతోటి కాళ్ళని బాగా వాష్ చేసుకొని గోరువెచ్చగా ఉండే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. దీనివల్ల మనకు మజిల్ రిలాక్స్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, పీస్ఫుల్ నిద్ర ఉంటుంది. ఇంకా ఫైనల్గా పడుకోబోయే ముందు
పాలల్లో కుంకుమ పువ్వు కలిపి అయితే తీసుకుంటాను. ఈ సాఫ్రాన్ గురించి డీటెయిల్ వీడియోనే షేర్ చేశాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సేఫా కాదా, జనరల్గా మనకు వచ్చే డౌట్స్ అన్నిటి గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇన్ జనరల్గా నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్లో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే ఉంటుంది. కానీ అన్ని రోజులు ఒకేలాగే ఉండవు కదా. ఎప్పుడైనా బాగాలేదు అంటే కంప్లీట్గా రెస్ట్ తీసేసుకుంటాను. ఈ పనులు ఏవి కూడా పెట్టుకోను. యూట్యూబ్ వర్క్ కానీ, యోగా, వాకింగ్ ఇవన్నిటికీ కూడా బ్రేక్ ఇచ్చేస్తాను. జస్ట్ కుక్ చేసి తిని రెస్ట్ తీసుకుంటాను. సో అప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా రోజులు మనకు వీలైనంత మ్యాక్సిమం పని మనం చేస్తాం కాబట్టి బాగాలేనప్పుడు 1 or 2 days రెస్ట్ తీసుకోవడంలో తప్పే లేదు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీని మనం ఫాలో అయితే అంతే చాలు. సో మన బాడీ కరెక్ట్గానే గైడ్ చేస్తుంది. యాక్టివ్గా ఉన్నామా ఫుల్ పని చేద్దాము, లేదు టయర్డ్గా ఉన్నామా రెస్ట్ తీసుకుందాం, అంతే. కాకపోతే మనం యాక్టివ్గా ఉండి కూడా ఏది పని చేయకోకుండా లేజీగా రెస్ట్ తీసుకున్నామంటే డెలివరీ తర్వాత రికవరీ చాలా టైం పడుతుంది. అందుకే వీలైనంత వరకు నేను యాక్టివ్గా ఉన్నానంటే పనులు చేసుకోవడానికే ట్రై చేస్తాను. బికాజ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా డెలివరీ ముందు వరకు కూడా బాగా యాక్టివ్గానే ఉన్నాను. డెలివరీ తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా అయ్యింది. సో అందుకోసం అనేసి మనకు డెలివరీ తర్వాత కూడా మనం యాక్టివ్గా ఉండాలి, త్వరగా హీల్ అవ్వాలన్నీ, మనం రికవరీ ఫేజ్ ఫాస్ట్గా ఉండాలంటే ప్రెగ్నెన్సీలో మనం ఎలా ఉంటామనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్తో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.